సో అంత వీడియో లాగాను ఊకే కరెంటు కూడా పోతుంది, ఉబ్బరిస్తుంది. చిల్లర దోశ అని చేసి ఏమైందో ఈ వీడియోలో చెప్తా. అంటే మంచి దోశ అని కూడా ఉంటుంది, కానీ చిల్లర గల దోశలు అయితే ఏమవుతుందో ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. కర్ణాటకలో కార్తీక్ అనే ఒక 21 ఇయర్స్ అబ్బాయి 3 సంవత్సరాల కింద పెళ్ళైంది అండ్ ఒక పాప 8 రోజుల ముందు పుట్టింది. అయితే ఒక సిట్టింగ్లో ఇట్లనే తానికి పోయారు. తానికి పోతే ఆడ ఫ్రెండ్స్ ఉండి ఏమన్నారు, బెట్టు కట్టారంట మా నాన్నతోటి. ఒక 5 ఫుల్ బాటిల్ వితౌట్ వాటర్ అండ్ సోడా తాగినాం అనుకో నీకు 10,000 ఇస్తామని. ఒక 2 బెట్టు కట్టారంట. పక్కన సపోర్ట్లు కొడతారు చాలా మంది. అయితే 5-6 మంది. మనోడు ఏం చేసిండు, 5 ఫుల్ బాటిల్ తెచ్చుకొని 5 ఫుల్ బాటిల్ రప్ప వాటర్ లేకుండా సోడా లేకుండా తాగిండు. స్టంట్ ఏమైంది, మొత్తం తాగినాక మనకి కడుపులో ఏమో అయిపోయి హాస్పిటల్ తీసుకురా, లోకల్ ఏదో హాస్పిటల్ తీసుకుపోతే ఏమైందంటే తెలుసా, చచ్చిపోయిండు. ఫుల్ బాటిల్ అంటే ఒక్క 2 పెగ్గులు 3 పెగ్గులు తాగుతానే తేడా కొట్టే కాలంలో రాళ్ళు 5 ఫుల్ బాటిల్ తాగిండు. వీళ్ళు ఫ్రెండ్స్ ఉండి 10,000 పెట్టంట. అండ్ ఇంకోటి ఏంటంటే పోలీసులు 2 దొరికారు, వేరే వాళ్ళందరూ పరారు. అరే మనం ఉంటే ఫ్రెండ్కి హెల్ప్ చేయాలి, అరే నువ్వు ఇట్లా బాగుపడరా, ఇట్లా చేయరా, ఇట్లా ఉండని సపోర్ట్ ఉండాలి. ఫ్రెండ్షిప్ అనేటిది కుడుకుతట్టు ఉండొద్దు. ఇప్పుడు ఏం కావాలి, 22 రీసెంట్గా పెళ్ళయింది, 8 రోజుల ముందు బిడ్డ పుట్టింది. ఎవరు నాశనం అవుతారు, వాళ్ళ ఇంట్లో మొత్తం నాశనం అవుతారు. ఒక ఫ్రెండ్ తీసుకుంటే ఇంకోటి ఏంటంటే నీ సర్కిల్ అంటే నీ ఫ్రెండ్షిప్ బట్టి నువ్వేందో డిసైడ్ అవుతుంది. ఎవరని అంటారు, నా దోస్తులతో ఎవడు ఏంటి అని అర్థం చేసుకొని వీడు ఎలాంటి వాడు అని అర్థం చేసుకున్న తర్వాతనే ఫ్రెండ్షిప్ చేయి. ఈ కాలం లేదంటే ఇంకా నీతో ఉంటారు, మా అమ్మ ఏ కరింగే ఓ కరింగే ఏ పింగ్ అంటారు, కానీ ఇంకెక్కెళ్ళి వస్తూనే ఉంటారు. వాడిని మంచి కోరాడు, నీ ముందు మంచిగా యాక్టింగ్ చేస్తాడు, ఇంకా మొత్తం జెలసీ ఫీల్ అవుతాడు. సో అంత వీడియో లాగాను ఊకే కరెంటు కూడా పోతుంది, ఉబ్బరిస్తుంది. సరే మరి చూడు, జాగ్రత్త ఫ్రెండ్షిప్ అయ్యమ్మ అందుకే చెప్తారు, నీ సోపతిగాలు మంచి వాళ్ళు ఉండాలిరా.